ఓం నమో భగవతే శ్రీరమణాయ. భాషణములు 147. ఒక కన్నడ సన్యాసి వారి ప్రశ్నకు భగవాన్ బదులిట్లు ఇచ్చారు. మహర్షి, మనసులో వివిధ అంతరాలు ఉన్నాయి. అనుభవించవలసింది పూర్ణతను. మనస్సుకది బోధపడదు. సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలియడం, అంటే సర్వము అన్నీ అని అర్థము. అన్నీ అంటే అది మనసుకు సంబంధించినది. అది తెలియుట తెలియకపోవటల కలయికే అన్నీ. మనసును దాటాక ఆత్మగా నిలవగలవు. ఇప్పుడు నీకు తెలిసింది పరిమితము. పరిమితము లేనిది జ్ఞానము. పరిమిత జ్ఞానంలో పూర్ణ జ్ఞానాన్ని గ్రహించటం సాధ్యం కాదు. జ్ఞాతగా కూడా నిలువకు. అప్పుడు ఆ పూర్ణతను అనుభవిస్తావు. భాషణములు 148. ఒక గుజరాతీ తాను నాదాన్ని ఉపాసిస్తున్నానని అది సరియేనా అని అడిగాడు. మహర్షి, పెద్దలు చెప్పి ఉన్న బహుమార్గాల్లో నాదోపాసన ఒకటి. దాన్ని అనుసరించేవారు అది విశిష్ట మహిమ కలదని చెప్తారు. వారి దృష్టికి అది సరళము, సులభము. జోలపాట బిడ్డలను నిద్రపుచ్చేట్లు నాదము సుప్రసన్నంగా సమాధి స్థితి చేరుస్తుంది. దూరం యాత్ర చేసి తిరిగి వచ్చే రాకుమారునికి స్వాగతమియ్యడానికై రాజు వైణిక గాయకులకు పంపి రావించున్నట్లు నాదము కూడా భక్తుని పరమేశుని నివేశనానికి ప్రియంగా చేరుస్తుంది. నాదం చిత్త ఏకాగ్రతను పెంచుతుంది. అనుభవం తర్వాత కూడా సాధకుడికి అది పరమగమ్యం కాకూడదు. నాదం ప్రాప్యం కాదు. కర్తను చాలా గట్టిగా పట్టుకొని వదలరాదు. లేకపోతే ఫలితం ఒక రకమైన శూన్యత. ఆ శూన్యతలోనూ కర్త ఉన్నాడు. కానీ సాధకుడు అచట వివిధాలైన నాదాల లయమును గమనించలేడు. ఆ శూన్యంలో సైతం చేతస్ఫురణ ఉండవలనంటే వాడు తన్ను మరవరాదు. నాదోపాసన మంచిదే. దానికి విచారము జోడిస్తే మరీ మంచిది. అప్పుడది చిన్మయము అంటే జ్ఞానమయము, తన్మయము అంటే ఆత్మమయము కూడా. నాదము చిత్త ఏకాగ్రతకు చాలా సహాయకము. హరే రమణ.